ప్రకాశం సహా 3 జిల్లాల వరప్రదాయిని వెలిగొండ ప్రాజెక్టును వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2 సొరంగాల నుంచి నల్లమల రిజర్వాయర్కు వెళ్లే ఫీడర్ కెనాల్ పునర్నిర్మాణానికి 456 కోట్లు మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేస్తుందని రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన ఫీడర్ కెనాల్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కృష్ణా నది నుంచి 2 సొరంగాల ద్వారా దాదాపు 45 టీఎంసీల నీటిని గ్రావిటీతో మళ్లిస్తారు. అక్కడి నుంచి ఫీడర్ కెనాల్ ద్వారా 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల రిజర్వాయర్ ను నింపుతారు. అత్యంత పటిష్టంగా ఉండాల్సిన ఈ ఫీడర్ కెనాల్ ను ప్రాజెక్టు ప్రారంభ దశలో నిర్మించారు. నాసిరకం మట్టి వాడడంతో గట్లు వర్షాలకు కొట్టుకుపోయాయి. 2 సొరంగాలు పూర్తయి నీటిని వదిలితే ప్రవాహ వేగానికి సమీప గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఆ మేరకు ఇంజనీరింగ్ అధికారులు 456 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. ప్రభుత్వం ఆ నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టేందుకు ఇంజనీరింగ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిణామాలపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5000 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నుండి ప్రజలకి, మన ప్రకాశం జిల్లా సోదర ప్రజానికానికి నీరు అందజేయబోతుంది.